పిల్ల యేసుని విలువైన ప్రేమ, బలి అయిన ప్రేమ, నాకై బలి అయిన ప్రేమ. గొర్రె పిల్ల యేసుని విలువైన ప్రేమ, బలి అయిన ప్రేమ, నాకై బలి అయిన ప్రేమ. గణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. ప్రేమాపురుడు గణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును, నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును, నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును, నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును. ప్రేమాపూర్ణుడు గణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. ప్రేమాపూర్ణుడు గణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను, నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. నే పాడెదన్ కొనియాడెదన్, నే పాడెదన్ కొనియాడెదన్, నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును, నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును, నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును, నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కలిసి కొద్ది నిమిషాలు మనము మోకరించి దేవుని మనము స్తుతులు చెల్లిద్దాం. అందరూ కూడా మనందరము కూడా కొద్ది నిమిషాలు ప్రభు ఒక సాన్నిధ్యంలో, ప్రభు ఒక సన్నిధానంలో మనము కూర్చున్నాము. కాబట్టి కొద్ది నిమిషాలు మనము ప్రభు నామాన్ని మనము స్తుతుల ద్వారా, దేవుని స్తోత్రాల ద్వారా దేవుని నామాన్ని కనపడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయానికే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరూ కూడా దేవునికి స్తోత్రాలు మనం చెల్లిద్దాం, దేవుడికి మనము స్తుతులు చెల్లిద్దాం. ఈరోజు మనము సజీవముగా ప్రాణముతో మనం ఉన్నామంటే కేవలము దేవుని ఒక కృప, దేవుని ఒక ప్రేమ, దేవుని ఒక సన్నిధిలో మనం ఉన్నాము కాబట్టి ఆయన ఒక కృప. కాబట్టి మనమందరము కూడా రెండు చేతులు ఆకాశము పైకెత్తి, అందరూ కూడా చిన్నపిల్లలు, పెద్దవారు, యవనస్తులు, మనము రెండు చేతులు ఆకాశము పైకెత్తి ఆ మహిమ గల దేవుణ్ణి, సర్వశక్తి గల దేవుణ్ణి మనం అందరము కూడా దేవుణ్ణి మనము గణపడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయానికే స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయానికే స్తోత్రం, 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 స్తోత్రం. మనమందరము కూడా మనకున్న శక్తి కొలది, మనకున్న ఆరోగ్యం కొలది, మనకున్న బలము కొలది దేవుని నామాన్ని మనము స్తుతిద్దాం. యేసయానికే స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభా, లోకంలో పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా ప్రభా నీ ప్రేమతో, ప్రభా నీ కృపతో, ప్రభా నీ దయతో ప్రభా మమ్మల్ని నడిపిస్తూ, ప్రభా మమ్మల్ని ఆదరిస్తూ, ప్రభా నీ కృపలో ప్రభా మమ్మల్ని భద్రపరిచిన దేవా నీకే స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ యొక్క భయంకరమైన స్థితుల నుంచి ప్రభా, స్థితిగతుల నుంచి ప్రభా మమ్మల్ని తన్ని నడిపిస్తున్న వాడానికి, తేజోమయానికే స్తోత్రం, 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 స్తోత్రం. మనమందరము కూడా ప్రార్థనలో ఉంటుండగా ఉదయ ప్రార్థనలో నడిపిస్తాడు దేవుడు. మనల్ని ఎన్నో భయంకరమైన స్థితుల నుంచి, పరిస్థితుల నుంచి కూడా దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. ఈ యొక్క భయంకరము ఒక దినాల్లో మనము జీవిస్తున్నప్పటికీ కూడా దేవుడు తన ఒక ఆరోగ్యం ఇచ్చి, బలం ఇచ్చి దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క ప్రార్థన దేవుడు కడ వరకు కూడా దేవుడు చక్కగా నడిపించేలాగున
మన మధ్యన ఉన్న ఉదయ ప్రార్థన చేస్తారు. మన అందరికి కూడా ప్రార్థనలో ఏకబిందం. మమ్మల్ని వేసే ఇప్పటి వరకు కాచి దాచి భద్రపరిచినందుకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఎంతో పలుకుబడి ఉన్నవాళ్ళు, పదవులు ఉన్నవాళ్ళు వేసే మాకంటే ధనికులు ధనవంతులు వేసే చనిపోచుండగా మమ్మల్ని ఇటు రీతిగా వేసా నీ మందిరంలో కూడుకునే అర్హత ఇచ్చినందుకు నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు తండ్రి. వేసయా ఈ కరోనా విషయంలో తండ్రి మా ఫ్యామిలీలను వేసే మా సంఘాలను మా దైవ సేవకులను భద్రపరిచిన నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు తండ్రి. అయితే ప్రభు మేము కొంతమందిని కోల్పోయాం తండ్రి. వారి లోటు మాకు వెలితిగా ఉంది ప్రభు. స్తోత్రాలు తండ్రి. వారి లోటును మీరు పూడ్చండి. స్తోత్రాలు తండ్రి. యేసయ్య ఎవరైతే ఇంకా ఏ అనారోగ్యాలతో బాధపడుతున్నారో వాళ్ళందరినీ యేసయ్య స్వస్థపరచండి. యేసయ్య కిండ్ర కాలనీలో యేసయ్య మన సంఘ విశ్వాసులు యేసయ్య కొంతమంది కరోనాతో బాధపడుతున్నారు తండ్రి. యేసయ్య వారిని నీ హస్తంతో స్వస్థపరచండి. యేసయ్య మాకైతే యేసయ్య మమ్మల్ని స్వస్థపరచండి. యేసయ్య మీరే మాకు వైద్యులు తండ్రి. మీరే మాకు అండా దండ కొండ ప్రభు. యేసయ్య స్తోత్రాలు తండ్రి. యేసయ్య లబ్బర్తిని లాగరాయిని యేసయ్య కిండ్రని కొత్త కిండ్రలో ఉన్న సంఘాలన్నిటిని యేసయ్య మీ సజీవ రెక్కల కింద దాయండి, భద్రపరచండి. యేసయ్య మాలో ఎటువంటి లోపాలు ఉన్నాయి యేసయ్య మీరు సరిచేయండి. యేసయ్య నీ వాక్యం ద్వారా మేము నడుచుకునే వారిగా కృప దయచేయమని ఈ చిన్న ప్రార్థన యేసు నామమున నడుచున్నాం తండ్రి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. మొదటగా దేవాతి దేవుడికి నా ఒక వందనాలు తెలియపరుస్తున్నాం. యథావిధిగా ఎవ్రీడే ప్రతిరోజు ప్రతిదినము కూడా 7:30 to 8:30 వరకు కూడా ప్రభు ఒక సాన్నిధ్యంలో, ప్రభు ఒక సన్నిధానంలో మనం అందరం కూడా కూర్చొని దేవుని నామాన్ని పాటల ద్వారా, వాద్యాల ద్వారా, ఆరాధన ద్వారా, బైబిల్ నుంచి కొన్ని విషయాల ద్వారా, మన ఆత్మీయ జీవితానికి కావలసిన కొన్ని మాటల ద్వారా మనము బలపరుచుకుంటూ ప్రభు ఒక సాన్నిధ్యంలో మనం అందరం కూడా ఎదుగుతున్నాం. దాన్ని బట్టి కూడా దేవుని నామాన్ని మనం అందరము కూడా కనపడదాం. హల్లెలూయా. హల్లెలూయా. కొద్ది నిమిషాలు, ఒక 5-6 నిమిషాలు కొన్ని మాటలు మనము నేర్చుకుందాం. దేవుడు ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనందరితో కూడా దేవుడు మాట్లాడేలాగా మీ దగ్గర బైబిల్స్ ఉంటే కనుక తెరవండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 5వ వచనం. అక్కడ 38 ఏళ్ళ నుండి వ్యాధి గల ఒక మనుష్యుడుండెను. యేసు వాడి పడియుండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపరగోరుచున్నావా అని వాడిని అడగగా ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడును లేడు గనుక నేను వచ్చినంతటిలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చును. చాలండి. హల్లెలూయా. హల్లెలూయా. మన చదివిన లేఖన భాగం యోహాను సువార్త 5వ అధ్యాయం ఏం జరిగిందన్నది. ఎక్కువ శాతం మనం వాక్యాన్ని చూడండి, ఇంకా చెప్పుకుంటే చాలా విషయాలు మనకు కనబడతాయి. కొద్ది నిమిషాలు మనం నేర్చుకొని మన ఆత్మీయ జీవితానికి కావాల్సిన కొన్ని మాటలు మనం నేర్చుకొని దేవుల్లోని మనం బలపరచబడదాం. మన చదువుకున్న లేఖన భాగంలోని 5వ వచనం, యోహాను సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. అక్కడ 38 ఏళ్ళ నుండి అధ్యాయాన్ని మనం చదివితే కనుక చాలామంది అతనితో ఉన్న వ్యక్తితో కూడా చాలామంది కూడా అనారోగ్యాలతో, అనేకమైన డిసీజ్తో, అనేకమైన దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిని కూడా మనం చూస్తుంటాం. ఆకాశం నుంచి దేవదూత భూమి మీదకి వస్తుంది, ఆ కోనిట్లో ఉన్న నీళ్లను కదిలిస్తుంది. వెంటనే ఆ నీళ్లను కదిలించిన తర్వాత ఏవైతే త్వరగా వెళ్ళి ఆ కోనేటిలోనికి దిగుతాడో ఆ ఒక వ్యక్తి వెంటనే ఏమొస్తుందంటే ఆ వ్యక్తికి
స్వస్థత వస్తుంది, ఆ వ్యక్తి వెంటనే తిరిగి తన ఇంటికి వెళ్ళిపోతున్నాడండి. ఇలాగా కొన్ని రోజుల పాటు, కొన్ని నెలల పాటు, కొన్ని సంవత్సరాల పాటు జరుగుతుంటే ఆ మండపం దగ్గరికి ఎవరు వచ్చారంటే పరమ తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఆ మండపం దగ్గరికి వచ్చారంటండి. హల్లెలూయా. ఆ ఒక కోనేటి దగ్గర ఆ ప్రాంతానికి యేసు ప్రభువారు వచ్చిన తర్వాత అక్కడ ఒక వ్యక్తి కనబడుతున్నాడండి. 38 ఏళ్ళ బట్టి రోగంతో ఉన్న వ్యక్తి, వ్యాధి గల ఒక వ్యక్తి 38 సంవత్సరాల బట్టి బాధపడుతూనే ఆ బాధను అనుభవిస్తూ కూడా అతడు అదే స్థితిలో ఉన్నాడని కూడా ఎవరు గ్రహించారంటే పరమ తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన గుర్తెరిగాడంటండి. హల్లెలూయా. అందుకని నువ్వు స్వస్థపడ కోరుచున్నావని ఎవరితో అడుగుతున్నాడంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క వ్యాధి గల వ్యక్తితో దేవుడు అడుగుతుంటే అతను ఏం చెప్పాలంటే, ప్రభు నిజమే నేను ఎట్నే స్వస్థత పొందాలనుకుంటున్నానని అతను చెప్పాలి. కానీ అతను ఏం చేస్తాడంటే కొన్ని విషయాలు మళ్ళీ ప్రభుతో చర్చిస్తున్నాడు, కొన్ని విషయాలు ప్రభుతో పంచుకుంటున్నాడండి. ఆ విషయాలు నేను చెప్పను. కానీ ఈ యొక్క రాత్రికాల సమయంలోని మన పరిస్థితి ఎలా ఉన్నా, మన భవిష్యత్తు ఎలా ఉన్నా సరే, మొట్టమొదటిగా ప్రభు మనల్ని ఏం చేస్తాడంటే మన దగ్గర మన కుటుంబ వ్యవహారంలో ప్రభు ఏం చూస్తాడో తెలుసండి. మొట్టమొదటిగా ప్రభు మన ఒక స్థితిని ప్రభు గమనిస్తాడండి. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఎటువంటి స్థితిలో మనం ఉన్నామో, ఎటువంటి భయంకరమైన స్థితిలో మన జీవితం ముందుకు వెళ్తుందో, మన పరిస్థితి ఎలా ఉందో ప్రభు ఏం చేస్తాడు, మొట్టమొదటిగా ప్రభు గుర్తించి ఆ స్థితి నుంచి ప్రభు మనల్ని చేపట్టుకుని లేవనెత్తి దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు మనల్ని పెడతాడండి. హల్లెలూయా. అది ఎటువంటి ఒకవేళ భయంకరమైన రోగం కలిగిన ఒక స్థితిలో ఉండొచ్చు, అప్పులు అనే స్థితిలో మనం ఉండొచ్చు, వ్యాధి అనే స్థితిలో మనం ఉండొచ్చు, రుగ్మత అనే స్థితిలో మనం ఉండొచ్చు, లేదంటే జీవితంలో వ్యసనం అయిపోయి నేను ఎవరికి కూడా పని చేయను, లేదంటే నా జీవితం అంతా కూడా వ్యసనంతో కూడినది అనే అటువంటి స్థితిలో మనం ఉన్నా సరే ప్రభు ఈ రాత్రికాల సమయంలో ఏం మాట్లాడుతుంటుందండి, నీ స్థితిని దేవుడు కొట్టివేసి నీ చెయ్యి పట్టుకొని దేవుడు ఉన్నతమైన స్థితిలో దేవుడు పెడతాడండి. హల్లెలూయా. చెప్తాం హల్లెలూయా. అందుకని మనం ఎవ్రీడే 7:30 నుండి 8:30 వరకు కూడా ప్రభు యొక్క సన్నిధానంలో మనం ఎందుకు కూర్చుంటున్నాం, ఎందుకు ప్రభువుని మనం ఆరాధన చేస్తున్నాం అంటే మన స్థితి దేవుడు మార్చాలని. సీతాకోక చిలుక చూడండి, మనందరికీ కూడా తెలిసిన ఒక ఎగ్జాంపుల్ అది. సీతాకోక చిలుక అది ముందు చూడ గొంగుళ పురుగుగా ఉంటుంది, తర్వాత రాను రాను అది ఎలాగ మార్చబడుతుంది అంటే సీతాకోక చిలుక కింద మార్చబడుతుంది. ఎప్పుడు కూడా మన స్థితి ఒకేలాగా ఉండిపోకూడదు. ఎవ్రీడే మన ఒక స్థితి ఏమవ్వాలంటే మార్చబడుతుండాలి. ప్రతిరోజు కూడా మన స్థితి మారుతుండాలి, మన ప్రతిరోజు కూడా గ్రోత్ అవుతుండాలి, మన ప్రతిరోజు కూడా ఎదుగుతుండాలి. అలాగ మనం ఎదగాలంటే ప్రభు ఒక సన్నిధానంలో మనం ఏం చేయాలంటే ప్రభువుని మనము ప్రార్థన చేయాలండి. ప్రభా నా స్థితిని నువ్వు మార్చు, నా పరిస్థితిని నువ్వు మార్చు అని మనం ఏం చేయాలంటే ప్రభు ఒక సన్నిధానంలోనే మనము ప్రాధేయపడి కన్నీటితో వేదనతో ప్రభు సన్నిధానంలో మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ప్రభు మన స్థితిని ఏం చేస్తారంటే మార్చగల సమర్థుడండి. ఆ ఒక 38 సంవత్సరాల బట్టి వ్యాధితో బాధపడుతున్న వ్యక్తిని, ఆ ఒక వ్యక్తి స్థితిని దేవుడు ఏం చేశాడంటే మార్చాడు. ఆ వ్యక్తి స్థితిని మార్చిన దేవుడు మన స్థితిని కూడా ప్రభు ఏం చేస్తాడంటే మార్చగలడండి. హల్లెలూయా. ఆయనకి అసాధ్యమైంది ఏది కూడా లేదు, ఆయనకి సమస్తము కూడా సాధ్యమే. మనమే కొన్నిసార్లు ఏం చేస్తామంటే మనము ప్రభు ఈ కార్యం చేస్తాడా చేయడా అని మనము కొన్నిసార్లు మనం ఆలోచిస్తుంటాం. ప్రభు నా స్థితిని మారుస్తాడా మార్చడాన్ని కూడా మనకి కొన్ని థాట్స్ ఆలోచనలు మన మైండ్ నుంచి బయటకు వస్తుంటాయి. డెఫినెట్లీగా మన ప్రభు ఒక సన్నిధానంలో మనం కూర్చొని ప్రభు ఒక సన్నిధానంలో మనం మోకరించి ప్రభు ఒక సన్నిధానంలో మనం మోకరించి ప్రార్థన చేస్తే మన స్థితిని దేవుడు ఏం చేస్తాడో తెలుసని మార్చగలడండి. దావీదు గొర్రెల శాలలో ఉండేవాడు,
దావీదు తన స్థితి కూడా గొర్రెలు మేపుకుంటుండేవాడు. అటువంటి దావీదును దేవుడు చెయ్యి పట్టుకొని ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు తీసుకుని పోయాడండి. హల్లెలూయా. మన అందరికీ కూడా యోబు కోసం యోబు తన స్థితి మొదట తన స్థితి ఎలా ఉండేదంటే అద్భుతంగా ఐశ్వర్యంతోని తన జీవితంలో ఏమీ కూడా లేని ఒక పరిస్థితిలోని ఉన్నతమైన స్థితిలో ఉంటుండేవాడు. అయితే రాను రాను కూడా తన స్థితి దిగజారిపోయిన తర్వాత బూడిదలో కూర్చొని చిల్లా పెంకు తీసుకొని తన శరీరంలో ఉన్న గాయాలు అతడు ఏం చేసి చిల్లా పెంకుతో గోక్కుంటుంటే ఆ స్థితిలో కూడా ప్రభు అతని దగ్గరికి వచ్చి దేవుడు అతన్ని ముట్టి తుదకు తర్వాత దేవుడు ఏం చేశాడంటే మహా అభివృద్ధి దేవుడు చేశాడండి. ఉన్నతమైన స్థితిలో దేవుడు పెట్టాడండి. హల్లెలూయా. హల్లెలూయా. మన స్థితి పక్క వాళ్ళకి మన బంధువులకి దేవుడు మన స్థితిని దేవుడు మార్చగలడు. మన పరిస్థితి దేవుడు మార్చగలడు. మనుషులు మన తలరాత ఎప్పుడు కూడా మార్చలేరండి. మనుషులు ఎప్పుడు కూడా మన స్థితిని మార్చలేరు. దేవుడు మాత్రమే మన స్థితిని మార్చగలడు. ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. చూడండి, ఒక రాజు దగ్గర ఇద్దరు పేదవాళ్ళు ఉంటుండేవారండి. వాళ్ళు గేటు దగ్గర అడుక్కుంటుండేవారు ప్రతిరోజు కూడా. రాజు ప్రతిరోజు కూడా కోట నుంచి బయటికి వెళుతూ కూడా ఈ ఇద్దరు బెగ్గర్స్ని అడుక్కునే వాళ్ళని ప్రతిరోజు కూడా గమనిస్తుండేవాడండి. గమనిస్తుంటే ఒకరోజు మంత్రిని పిలిచి ఏమన్నాడో తెలుసా? మంత్రి, ఆ బయట ప్రతిరోజు కూడా ఒక అడుక్కున్న ఒక బెగ్గర్స్ ఉన్నారు కదా, ఆ ఒక బెగ్గర్స్ని మనం ఆస్తిమంతుల కింద చెయ్యొచ్చు అంటేనే అప్పుడు ఆ ఒక మంత్రి ఏమన్నాడు తెలుసా? నిజంగా ప్రభువా, వాళ్ళని మనం ఆస్తిమంతులుగా మనం చెయ్యొచ్చు, కానీ అసలైన ఆస్తిమంతుల కింద చేయవలసిన బాధ్యత ఎవరికి ఉందంటే ఈ భూమిని ఆకాశంను కలగజేసిన దేవుడి దగ్గర ఉంది. మనము ఎంత ఆస్తినిచ్చినా సరే వాళ్ళు మాత్రము అధికమైన స్థానంలో ఉండలేరని రాజుతో తెలియపరచడండి మంత్రి. అప్పుడు వెంటనే కూడా నువ్వు అనడం తప్పు, చూడు 2 రోజుల్లోనే నేను వాళ్ళ ఆస్తికర్తలుగా మారుస్తాను, వాళ్ళ స్థితిని మారుస్తానని ఒకరోజు రాజు ఒక పొట్లకాయ తీసుకొని రమ్మని ఆ ఒక పొట్లకాయలోని బంగారము వజ్రములు సమస్తము కూడా అందులో పొదిగి ఆ ఒక పొట్లకాయని మంత్రికి ఇచ్చి ఆ బయట ఉన్న ఒక వ్యక్తిని పిలిచి ఆ పొట్లకాయ చేతికి ఇచ్చాడండి. ఇవ్వగానే ఆ వ్యక్తి వెంటనే కూడా ఏం చేశాడంటే రాజుగారు నాకు పెద్ద బహుమతి ఏదో ఇస్తారనుకొని ఆనందంతో సంతోషంతో రాజనగరానికి వెళ్ళాడండి. రాజనగరానికి వెళ్ళిన తర్వాత అప్పుడు రాజు చేతిలో ఉన్న ఒక పొట్లకాయని తీసుకొని సంతోషంతోనే ఇంటికి వెళ్ళిపోతున్నాడండి. ఇంటికి వెళ్ళిపోతుంటే దారి మధ్యలోనే ఒక షాప్ కనపడ్డదండి. ఈ పొట్లకాయ నేనేం చేసుకుంటాను, ఇది ఇంటికి తీసుకొని వెళ్తే కనుక నా భార్య దీన్ని కోసి కూర వండి నాకు పెడుతుంది, ఆ రోజుతోనే నాకు ఆకలి తీరిపోతుంది, ఒకవేళ నేను అమ్ముకుంటే కనుక నాకు డబ్బులు వస్తాయి కదా అనుకొని వెంటనే కూడా అతని చేతిలో ఉన్న పొట్లకాయని తీసి ఆ ఒక షాపు యజమానుడికి అమ్మేశాడండి. అమ్మేసిన తర్వాత యథావిధిగా 2 రోజులు అయిన తర్వాత మళ్ళీ అదే ఒక అడుక్కున్న వ్యక్తి ఆ గేటు దగ్గరకు వచ్చి అడుక్కుంటున్నాడండి. రాజు చూశాడు. రాజు చూసిన తర్వాత వెంటనే కూడా గమనించాడు, అరే నేను ఒక పొట్లకాయ కోసి అందులో బంగారము డబ్బు సమస్తము కూడా ఉంచి ఇతనికి ఇచ్చానే, ఆ డబ్బుని బంగారం ఈ వ్యక్తి ఏం చేశాడు అని అతను తెలుసుకుందాం అనుకున్నాడని రాజు వెంటనే కూడా ఆ వ్యక్తిని పిలిచాడు. జరిగిన కథంతా కూడా వివరించాడు. అప్పుడు రాజుతో ఈ వ్యక్తి ఏమన్నా తెలుసా? రాజుగారు, మీరు ఇచ్చిన పొట్లకాయ నేను కూర వండుకుంటే అది ఒక రోజులోనే అయిపోతుంది, కాబట్టి అది నాకు వేస్ట్ అనిపించి నేను దారి మధ్యలోనే వెళుతుంటే ఆ ఒక పొట్లకాయ నేను ఏం చేశానో తెలుసా? షాపు యజమానికి నేను అమ్మేశాను, దానివల్ల నాకు ఎటువంటి ప్రయోజనం లేదని షాపు వ్యక్తికి అమ్మేశాను అన్నాడండి. సరే నీ 2వ రోజు కూడా ఇతడు ఒకవేళ ఆదుమరిసి దాన్ని అమ్మేశాడు అనుకుని 2వసారి కూడా రాజు అతని మీద దయ చూపించి ప్రేమ చూపించి మరొక పొట్లకాయ ఇచ్చాడండి. దాన్ని కూడా అలాగ చేశాడండి. అప్పుడు 4 రోజుల తర్వాత మళ్ళీ ఆ వ్యక్తి అదే స్థితిలో కూర్చున్నాడు. మళ్ళీ రాజు పిలిచాడు, మళ్ళీ అడిగాడు, ఏం జరిగిందంటే, రాజా మీరు ఇచ్చిన పొట్లకాయ మళ్ళీ నేను ఏం చేశాను, షాపు వెతికి నేను అమ్మేశాను, దానివల్ల నాకు ఎటువంటి యూజ్ లేదు, ప్రయోజనం లేదు, అందుకే నేను ఆ షాపు యజమానుడికి నేను అమ్మేశానంటే అప్పుడు రాజు ఏమన్నాడు తెలుసా? ఓ పిచ్చివాడా, నేను
ఆ మొదలుగా నీకు ఇచ్చిన పొట్లకాయలోని దాంట్లో బంగారము, డబ్బు, సమస్తము కూడా పెట్టి నీకు ఇచ్చాను, నేను ఆస్తిమంతుడి కింద చేద్దాం అనుకోని, కానీ నువ్వు తేరా దాన్ని ఏం చేసావంటే షాపు వెతికి అమ్మేసావు. నీలాంటి దుర్మార్గుడు లేదంటే నీలాంటి తెలివి తక్కువ వ్యక్తి ఎవరో కూడా ఉండరని రాజు ఆ వ్యక్తిని తిట్టి, నీ స్థితి అలాగే ఉంటుందని రాజు ఏం చేశారంటే అతను బయటికి పంపించేశాడండి. అప్పుడు మహామంత్రి వచ్చి ఏమన్నాడు తెలుసా? రాజుగారు చూసారా, మీరు ఆస్తిమంతుడి కింద చెయ్యాలని చూశారు, అతను మంచి స్థితిలో పెట్టాలని చూశారు, కానీ ఆ ఒక వ్యక్తి ఆస్తిమంతుడు అవ్వలేదు. అదే స్థితిలో మళ్ళీ కూర్చొని నన్ను ప్రతి దినము కూడా ఏం చేస్తారంటే భిక్షం అడుక్కుంటున్నాడు. ఒక వ్యక్తిని మంచి స్థితిలో ఉంచాలన్నా, ఒక వ్యక్తిని ఆశీర్వదించాలన్నా, ఒక వ్యక్తిని దేవుడు దీవించాలన్నా అది మన వల్ల కాదు, కానీ భూమిని ఆకాశమును కలగజేసిన దేవాతి దేవుడి వల్ల మాత్రమే అవుతుందండి. హల్లెలూయా, గడియా, హల్లెలూయా. మనుషుల వల్ల వచ్చే ఆశీర్వాదం అది కొద్దిపాటిదే. ఆ స్థితి ఎలా ఉంటుందంటే అప్పటికప్పటికే మనకు కనబడుతుంది, కానీ దేవుడు మన స్థితి మారిస్తే కనుక నిరంతరము కూడా మన పితరులు లేదంటే మన తరతరాలు కూడా ఆ ఒక స్థితిలోనే ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంటారండి. హల్లెలూయా, గడిద్దాం, హల్లెలూయా. నేను ముగిస్తున్నాను చూడండి దేవుని ఒక వాక్యాన్ని. ఈరోజు ఆ గుడ్డివాడు చూడండి, లేదంటే ఆ వ్యాధి గల వ్యక్తి 38 సంవత్సరాలు బట్టి ఉన్న ఒక వ్యక్తి స్థితి మార్చిన దేవుడు ఈ రాత్రి కాల సమయంలో మన స్థితిని కూడా ప్రభు ఏం చేస్తాడంటే మారుస్తాడు. డెఫినెట్లీగా దేవుడు మన స్థితిని దేవుడు మారుస్తాడు. సో మనం ఏం చేయాలంటే మన ప్రభు ఒక సాన్నిధ్యంలోని ప్రతిరోజు కూడా టైం దొరికినప్పుడు లేదంటే మనకి టైం ఉన్నప్పుడు ప్రభు సన్నిధానికి వచ్చి మనము ప్రభా నా స్థితిని మార్చు, నా పరిస్థితిని మార్చు, నా పరిస్థితి ఇలా ఉంది, నా స్థితి ఇలా ఉంది, నా జీవితం బాగోలేదు, నా ఫ్యూచర్ బాగోలేదు, నువ్వు మార్చని ప్రభు సన్నిధానంలో మనం మొరపెట్టి ప్రార్థన చేస్తే విననేరకున్నట్లు ఆయన చెవులు మందముగా లేవంటండి. మనం ఏం చేయాలంటే మనము ప్రభు సన్నిధానంలో ఉండి మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, మన స్థితిని మారుస్తాడు. యోబు స్థితిని దేవుడు మార్చాడు, దావీదు స్థితిని దేవుడు మార్చాడు. ఈరోజు మన స్థితిని కూడా దేవుడు మారుస్తాడండి. మనం నమ్మి విశ్వాసం ఉంచి భక్తిలో మనం ఎదిగి ప్రభు మందిరములను మోకరించి మనం ప్రార్థన చేస్తే మనం ఎటువంటి స్థితిలో ఉన్నా సరే, ఆఖరికి అడుక్కున్న స్థితిలో మనం ఉన్నా సరే ఒకరికి నీకు అప్పిచ్చేవాడి కింద చేస్తాడు తప్పించి అప్పు తీసుకునే వాడి కింద దేవుడు చేయడండి. హల్లెలూయా. ఒకడికి ఆస్తిమంతుడుగా నువ్వు ఉంటా తప్పించి నువ్వు పేదవాడికి ఎప్పుడు కూడా ఉండవు. దేవుడు మన స్థితిని అంతలాగా దేవుడు మార్చగలడు. కాబట్టి మనం నమ్మి ప్రభు సన్నిధానంలో మనము ప్రార్థన చేద్దాం. దేవుడు ఒక సన్నిధానంలో మనము ప్రతినిత్యము కూడా ప్రార్థన చేద్దాం. ప్రభు మన స్థితిని మారుస్తాడు, మన పరిస్థితులను తొలగిస్తాడు, ఒక ఉన్నతమైన స్థాయిలో దేవుడు పెడతాడు. దేవుడు ఈ మాటలు దేవుడు దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. అందరూ